రవాణా రంగంలో డ్రైవర్లకు మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని, అటువంటి ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సురక్షిత డ్రైవింగ్ శిక్షణను ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ అందిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో 19 బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణలో చేరిన వారికి మెటీరియల్ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకున్న వారు జీవితాల్లో స్థిరపడాలంటే ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి శిక్షణ తీసుకుంటున్న వారికి రహదారి భద్రతా నియమాలు తెలియజేసి వాహనాన్ని ఎలా నడపాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కి జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా వివిధ విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ అంటే ఏంటి, దానికి ఏమేమి పార్ట్లు ఉంటాయి, ఏమేమి యూనిట్లు ఉంటాయి, అలాగే వెహికల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి, డ్రైవింగ్లో రాత్రిపూట డ్రైవింగ్ ఎలా చేయాలి, అలాగే కొండ ప్రాంతాలు ఎలా డ్రైవింగ్ చేయాలి, వర్షం వచ్చినప్పుడు, మంచు కురిసినప్పుడు, అలాగే రద్దీ ప్రాంతాల్లోని స్కూల్ ప్రాంతాల్లోని బస్ స్టేషన్లో ఎలా డ్రైవింగ్ చేయాలి అనేటువంటి రకరకాల డ్రైవింగ్ టెక్నిక్లతో 32 రోజుల పాటు వాళ్ళకి థియరీ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరికీ టెస్ట్ పెట్టించి, అదేవిధంగా మరి డ్రైవింగ్ టెస్ట్ ద్వారా టెస్ట్ ట్రాక్లో ట్రైనింగ్ పెట్టించి వీళ్ళందరికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత వీళ్ళు ఆర్టీసీ బస్సులు డ్రైవ్ చేయడానికి అర్హులు అవుతారు. సో అంచేత ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్టీసీ డ్రైవింగ్ ట్రైనింగ్ని ఎంచుకుని మరి 32 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని మంచి టెక్నిక్లతోటి బాగా ట్రైనింగ్ తీసుకుని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని, అలాగే ఆర్టీసీని ఆదరించాలని, అలాగే ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ని ఆదరించి ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలని కోరుతున్నాం.